హలో ఆల్. పూరీలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. అయితే ఎప్పుడూ చేసుకునే గోధుమ పిండి పూరీలు, ఉల్లగడ్డ కూర కాకుండా ఇలా ఒకసారి రాగి పిండితో పూరీలు చేసుకొని ఎర్ర కందిపప్పుతో చేసే పప్పుతో ట్రై చేసి చూద్దాం. అయితే దానికోసం మనం ముందుగా చేసుకోవాల్సింది 1:1 రేషియోలో రాగి పిండి, గోధుమ పిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి పూరీ పిండిలా కలుపుకొని దాంతో పూరీలు చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం చేసే ఎర్ర కందిపప్పుతో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాఫ్ట్ అయిన టొమాటోస్లో జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎర్ర కందిపప్పును కూడా వేసి దీన్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కందిపప్పుని మనం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. నార్మల్గా పప్పు ఉడికించినట్లుగా 3 విజిల్స్ మనము ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పప్పుని పెట్టి మనము కుక్కర్ లిడ్ క్లోజ్ చేసే ముందు దీంట్లో ఒక గరిటె వేస్తే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఈ టిప్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఇదైతే చాలా యూస్ఫుల్, మనకి ఎంతో పనిని తగ్గిస్తుంది. ఈలోపు మనం ఈ పప్పుకి పోపునైతే రెడీ చేసుకోవాలి. దీనికోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 by 1 ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని ముందుగా కుక్ చేసుకున్న ఎర్ర పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పులో వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.